HCF ఆఫ్ 1, 2, 3 and so on up to 100. HCF ఆఫ్ 1, 2, 3 and so on up to 100. ఎప్పుడూ కూడా గాసాబా కనుక్కునేటప్పుడు మన ఫోకస్ చిన్న నంబర్ మీదనే ఉండాలి. చిన్న నంబర్ 1 అన్ని నంబర్లను బాగా హరిస్తుంది కాబట్టి ఆన్సర్ ఎంత 1. కాబట్టి ఆన్సర్ ఎంత 1. అందరికీ ఈ లాజిక్ క్లియర్ అయిందా? దీన్ని చూడడానికి చాలా ఈజీగా ఉన్నది. ఇదే క్యాట్ ఎగ్జామ్ అనుకోండి, అది కొంచెం భయపెట్టిస్తుంది క్వశ్చన్, కానీ యాక్చువల్గా అది ఈజీ క్వశ్చన్. క్వశ్చన్ ఏంటంటే 6వ క్వశ్చన్ చూడండి. పి అనేది ఒక సహజ సంఖ్య. పి అనేది ఒక సహజ సంఖ్య. ఇదే క్వశ్చన్ని నేను క్యాట్ లెవెల్లో మిమ్మల్ని భయపెట్టించాలి అని అనుకుంటే కొంచెం సుత్తి రాస్తా. ఆ సుత్తి మిమ్మల్ని భయపెట్టిస్తుంది. పి అనేది ఒక సహజ సంఖ్య. అలాంటప్పుడు HCF ఆఫ్ 1, P + 5, P + 10, P + 20, ఇదేదో పెద్ద క్వశ్చన్ అని మీరు అనుకుంటారు. P + 20, P + 25. దీని ఆన్సర్ ఎంత? ఇది చూస్తే మీకు 5వ క్వశ్చన్ మీకు అర్థమైంది కాబట్టి తక్కువ మీరు ఆన్సర్ 1 అని చెప్తారు. ఇదే మన లైవ్ బ్యాచ్లో ఉన్న బెస్ట్ థింగ్ ఎసెట్. మీకు అన్ని మోడల్స్ చాలా క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది సార్. ఇన్ఫ్యాక్ట్ మీరు 4 నెలలు ఉంటే మీకు టీచ్ చేసే టీచర్కి కూడా మీరు ట్రైన్ చేయొచ్చు. ఆ లెవెల్ ఆఫ్ ఎక్స్పర్టైజ్కి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. పి అనేది సహజ సంఖ్య. ఈ క్వశ్చన్ చూడంగానే ఏదో కాంప్లికేట్ క్వశ్చన్ అనుకుంటాం. HCF గాసాబా చేసేటప్పుడు మనము ఫోకస్ దేని మీద పెట్టాలి? చిన్న నంబర్ మీద పెట్టాలి. 1 ప్రతి సహజ సంఖ్యను బాగా హరిస్తుంది కదా సార్, అది ఏదైనా కావచ్చు. SR నో. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? గాసాబా. కాన్సెప్ట్ చిన్నదే, మిమ్మల్ని భయపెట్టియడానికి క్వశ్చన్ అడిగాడు.